అందులో ముఖం రికార్డ్ అవ్వకూడని వాళ్ళు ఇక్కడికి రావడం మొదలయ్యాక కెమెరా రిపేర్ అయింది. నవంబర్ నెల 17వ తారీఖున మినిస్టర్ సమ్మత్ చనిపోవడానికి ముందు, అంటే సరిగ్గా 28 రోజుల క్రితం కెమెరా రిపేర్ అవ్వగానే దే స్టార్టెడ్ కాన్స్పిరసీ. సార్, అయితే ఇది థియరిటికల్ గానే కాదు, లాజికల్ గా కూడా కరెక్టే. అంటే పాల్ మేజో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి నెడుంబాషేర్ ఎయిర్పోర్ట్ లో బోర్డు చేయడానికి ముందుగానే ఆ ఫ్లైట్ లో తన టార్గెట్ ఎక్కాడు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. సార్, హియర్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. మేజర్ టికెట్ తీసుకున్న రోజు, మినిస్టర్ టికెట్ తీసుకున్న రోజు మ్యాచ్ అవ్వట్లేదు. టికెట్ కొన్న డేట్ మ్యాచ్ అవ్వాలనే ఉంది. థింక్ డిఫరెంట్లీ. నందినియే టార్గెట్ అని ఎవరు చెప్పారు? మినిస్టర్ సమత్ మిస్డ్ టార్గెట్ అయితే, అంటే అసలైన టార్గెట్ కి బదులుగా విక్టిమ్ మినిస్టర్ సంపత్ అవ్వచ్చు కదా. ఏ రోజు మేజో టికెట్ కొన్నాడు? సెప్టెంబర్ 12న. ఆ డేట్ కి ముందు ఆ ఫ్లైట్ లో ఎంతమంది టికెట్లు కొన్నారు? అలా కొన్న వాళ్లలో హార్ట్ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు? ఉన్న వాళ్లలో డాక్టర్ వేణు పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? ఈ డీటెయిల్స్ కావాలి సార్. ఆ లిస్ట్ లో ఉంటుంది మేజో టార్గెట్. టార్గెట్ మారితే కథ మారుతుంది. సార్, మేజో టికెట్ కొనడానికి ముందు ఆ పర్టికులర్ ఫ్లైట్లో నెడుమాసేరికి టికెట్లు కొన్నది 17 మంది. వాళ్ళలో 4 కార్డియాక్ ప్రాబ్లం ఉన్నవారు సార్. కానీ వాళ్ళెవరూ డాక్టర్ వేణుగారి పేషెంట్స్ కాదు సార్. ఇటువంటి ఓకే సార్, ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా దొరికింది. ఆ రోజు ఆ ఫ్లైట్ కి బుక్ చేసుకున్న 2 ప్యాసింజర్స్ జర్నీ చేయలేదు. వాళ్ళ ఫ్లైట్ ఎక్కనే లేదు. వన్ డాక్టర్ జార్జ్ అండ్ మిస్సెస్ సూజన్ జార్జ్. Get the details of both the passengers. Maximum. Sir. హలో, నేను సీతారామయ్య, సిబిఐ నుండి. డాక్టర్ వేణు వైఫే కదా? అవును సార్. నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి. అడగండి సార్. డాక్టర్ వేణు గారి పేషెంట్ల గురించి మీకు ఏమైనా తెలుసా? డాక్టర్ గారి పేషెంట్స్ గురించి నాకంతగా తెలీదు సార్. అన్నట్టు కొన్ని రోజుల క్రితమే ఒక అతను. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. బాలు సార్, నేను ఇప్పుడు డాక్టర్ వేణు వైఫ్ తో మాట్లాడాను. ఆవిడకి కొద్ది రోజులకు ముందు సూసన్ జార్జ్ ఫోన్ చేశారంట. వేణు చనిపోయిన దానికి సంతాపం తెలియజేయడానికి. తను కూడా డాక్టర్ వేణు పేషెంటేనంట. సార్, తను కొద్ది రోజులుగా ఊళ్ళో లేరట. వచ్చిన తర్వాతే డాక్టర్ గురించి తెలిసిందట. ఫ్లైట్ మిస్ చేసుకున్న సూసన్ జార్జు, మిసెస్ వేణుకి ఫోన్ చేసిన సూసన్ జార్జు ఒకరే అయితే, గత వారం శామ్ ఇంట్లో జరిగింది నువ్వు చెప్పినట్టుగా కాన్స్పిరసీ. వన్ మోర్ అటెంప్ట్ ఆన్ ది మిస్డ్ టార్గెట్. ఈవిడే నా వైఫ్ సూజన్ జార్జ్. మా ఆధ్వర్యంలో 2 హాస్పిటల్ రన్ అవుతున్నాయి. పేదవాళ్ళకు మేము ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇదే సార్ నా ప్రాజెక్ట్. గుడ్ గుడ్. మీ గురించి పేపర్లో చదివి తెలుసుకున్నాను. అప్పుడే అనిపించింది మిమ్మల్ని చూడాలని. నేనేం చెయ్యాలి? మా డాక్టర్స్కి ఒక రిఫ్రెషర్ కోర్స్, మీ కొత్త ట్రీట్మెంట్ గురించి ఒక క్లాస్. టైమే నా ప్రాబ్లం. ఆల్రెడీ కొన్ని లెక్చర్స్ నేను ఒప్పుకున్నాను. కాదని చెప్పకండి, మీకు వీలైన ఒకరోజు. వెళ్ళి నా డైరీ తీసుకురా సూసన్. సూసన్ జార్జ్,
ఏయ్ ఎవరు సార్ అతను? హీఈస్ ఎ క్రిమినల్. మీరు ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు? నాకేం అర్థం కాలేదు. తర్వాత చెప్తాను. అంతకంటే ముందు మేము మిమ్మల్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి. ఆ రోజు ఢిల్లీకి వచ్చి ఫ్లైట్ మీకు ఎలా మిస్ అయింది? ఐఎంఏ ఢిల్లీ చాప్టర్లో నా స్పీచ్ పూర్తయ్యేటప్పటికి లేట్ అయింది. ట్రాఫిక్ వల్ల ఇంకా లేట్ అయింది. వి మిస్ ద ఫ్లైట్. ఆ తర్వాత ఢిల్లీ నుంచి కొచ్చికి ఎలా వచ్చారు? వెంటనే బయలుదేరలేదు. అర్జెంటుగా నేను యుఎస్కి వెళ్లాల్సిన పని పడింది. వి వెంట్ నెక్స్ట్ డే అండ్ కేమ్ బ్యాక్ రీసెంట్లీ. ఆ తర్వాత కొన్ని లెక్చర్స్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. మీకు పేస్ మేకర్ పెట్టారా? ఎస్. అతడే మీకు దాన్ని ఇంప్లాంట్ చేశాడా? లేదు, వేరే డాక్టర్ చేశారు సార్. డాక్టర్ వేణు? అవును. సూసన్ జార్జ్. దీనికంటే ముందు మీకు వేరే పేరు ఉండేది కదా? పేరు మారడానికి కారణం? ఆ విషయం ఎలా తెలుసు? పోలీసులం కదా మేడం. చెప్పండి. దాన్ని అసలు జ్ఞాపకం చేసుకోవడం కూడా ఇష్టం లేదు. అది మీరు చెప్పక తప్పదు మేడం. ప్లీజ్. సూజన్, టెల్ దెమ్. నువ్వెందుకని సూసన్ జార్జ్ ఇంటికి వెళ్ళావు? తనని చంపడానికి. ఎంతకు ముందు ట్రై చేశావు? అవును, ఫ్లైట్లో అక్కడ మిస్ అయింది. ఆమెకు బదులు చనిపోయింది మినిస్టర్. ఎవరు చెప్తే సూసన్ని చంపడానికి వెళ్ళావు? శామ్ చెప్పడం వల్ల. ఇంప్లాంట్ చేసిన పేస్ మేకర్ ఫంక్షనింగ్ ని బయట నుంచే ఆపాలి. అవుతుందా మేజర్? అవుతుంది. సర్క్యూట్ని ఆఫ్ చేసే సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తే హ్యాక్ చేయొచ్చు. అయితే క్రియేట్ చేయి. టార్గెట్ ఎవరు? ఆడా మొగా? ఆడదానికి మగాడికి పేస్ మేకర్ సెపరేట్గా ఉంటుందా ఏంటి? మరెందుకు నువ్వు టార్గెట్ తెచ్చుకోవాలి? ఆడదైనా మగాడైనా నువ్వు చేయాల్సిన పని చేస్తే చావాల్సిన వాళ్ళు చేస్తారు. తర్వాత శామ్ చెప్పిన డేట్కే ఢిల్లీకి రిటర్న్ నెడుపాంజేరికి టికెట్ కొన్నా. అప్పుడు కూడా టార్గెట్ ఎవరో చెప్పలేదా? లేదు, ఈ పనికి ఎవరో తెలియనక్కర్లేదు. ఇక్కడ డాక్టర్ గారు ఎవరైనా ఉన్నారా సార్? సడన్ గా వెళ్ళిపోయారు సార్. చావాల్సిన తను చావకుండా మినిస్టర్ చావడంతో శామ్ భయపడ్డాడు. ఇప్పటికీ టార్గెట్ ఎవరో చెప్పలేదు కదూ? లేదు. జర్నలిస్ట్ బాసురన్ మినిస్టర్ మరణం గురించి అనుమానాలు రేకెత్తించాడు. దాంతోపాటు డాక్టర్ వేణు నాతో చెప్పింది విన్నప్పుడు. నువ్వు ఆ ఫ్లైట్లో ఉన్నానన్నావు కదా? ఉన్నాను సార్. ఓయ్, దాన్ని టెస్ట్ చేసి చూసావా ఏంటి? డాక్టర్ వేణుకు నా మీద డౌట్ వచ్చింది. ఇంకా మనం టైం వేస్ట్ చేయకూడదు. మినిస్టర్ చావుని డాక్టర్ వేణు చావుని లింక్ చేసి బాసురన్ గొడవ చేశాడు. దానికి ఒక పేరు పెట్టాడు, బాస్కెట్ కిల్లింగ్. బాసురన్ గట్టిగా అడగడంతో శామ్ ఎక్కువగా భయపడ్డాడు. జోస్మోని బండితో గుద్ది చంపింది నేనే.
అది కూడా శామ్ చెప్పడం వల్లే. ఆగు. నువ్విప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ నేను రీవైండ్ చేయనా? శామ్ నీతో ఏమన్నాడు? టార్గెట్ నీకెందుకు తెలియాలి? అది ఆడైనా మగైనా చేయాల్సింది చేస్తే చావాల్సిన వాళ్ళు చస్తారు, నువ్వు సాఫ్ట్వేర్ డెవలప్ చెయ్యి అన్నాడు. టార్గెట్ ఆడా మగ అన్న విషయం తెలియని నీకు ఆడదే అన్న నిర్ధారణకు నువ్వెలా వచ్చావు? అది సూసన్ జార్జ్ అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావు? ఇది నీకెక్కడ దొరికింది? అది నేను ఒక బార్లో ఉన్న పేపర్ని చించి తీసుకున్నాను. శామ్ చనిపోయి ఎన్నో మాసాలైంది, కానీ ఈ న్యూస్ కొన్ని రోజుల క్రితమే వచ్చింది. శామ్ ప్రాణాలతో ఉన్నప్పుడు టార్గెట్ ఎవరో అని నీకు చెప్పనూ లేదు, నీకు చూపించనూ లేదు. మరి టార్గెట్ ఈవిడే అని నీకు ఈ పేపర్ చూడగానే ఎలా అర్థమైంది? చెప్పు మేజో. అది తెలియడం వల్లే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శామ్ నాకు ఒక ఫోటో చూపించాడు. చచ్చిన వాడి పేరు చెప్పి విసిగిస్తావేంట్రా? ఆ ఫోటో నీకు ఏ శాము చూపించనే లేదు. అది ఆ రోజు నీకు ఎవరిచ్చారు ఇప్పుడు నాకు తెలియాలంటే నేను వదిలేండి, తీసుకొచ్చి నిలబెట్టాను. ఏంట్రా బావరా? కమ్. అసలు వాడి ధైర్యం ఏంటో నీకు అర్థమైందా బాలు? నో సార్. జరిగిందంతా వాడు ఏమీ ఆలోచించకుండా ఓపెన్ గా చెప్పాడు. వై? వాడికి శిక్ష పడే అవకాశం లేదు. చంపినవాడు దొరికితే చాలా, చంపమన్నది ఎవరో తెలియక్కర్లేదు. తెలియాలి సార్. అదే ఇక్కడి సమస్య. చంపినవాడు ఎవడో మనకు తెలుసు, చంపమన్నది ఎవరో ఇప్పుడు మనకి తెలిసింది. వీళ్ళిద్దరి మధ్య ఒక మధ్యవర్తిగా వ్యవహరించింది శామ్. అతను ఇప్పుడు ప్రాణాలతో లేడు. మరి వీళ్ళని ఎలా కనెక్ట్ చేస్తావు? ఐ మీన్ చంపిన వాడిని, చంపమన్నవాడిని. ఆ కనెక్షన్ కి బినామీ ఫోన్ మాత్రం చాలు. దేర్ షుడ్ బి స్ట్రాంగ్ ప్రూఫ్. సార్, స్టాటిస్టికల్లీ దిస్ కేస్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. దీనికి ఒక కనెక్షన్ మాత్రమే కావాలి. అది రెడీ చేద్దాం సార్. వేరే దారి లేనప్పుడు మనకు అలా చేయడం అలవాటే కదా సార్. మ్యానిపులేటెడ్ ఎవిడెన్స్. ఎస్ సార్. అదేమొద్దు. కేసులో గనక ఓడితే లెట్ దెమ్ పుట్ ద బ్లేమ్ ఆన్ మీ. నేరస్తుడికి నిరపరాధికి న్యాయం సమానంగా జరగాలి. సార్, వేరే దారంటూ ఏదీ లేదు సార్ కనెక్షన్ ఏర్పాటుకి. ఎంత ప్రయత్నించినా ఆఫీస్లో రేంజ్ లేదు, కనెక్షన్ అసలే లేదు. ఆఫీస్లో కనెక్షన్ లేదు, రేంజ్ లేదు. కనెక్షన్ ఉందిగా. వీళ్ళిద్దరి మధ్య మనం అనుకున్న కనెక్షన్ ఉంది కదా. నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఎస్, ఆ రోజు ఏదో సస్పెక్ట్ విషయంలో పోలీస్ వాళ్ళ హెల్ప్ కావాలనేగా ఇంటికి వచ్చారు. ఎస్ సార్. సార్, ఆ కేసులో కొన్ని బ్రేక్ త్రూలు దొరికాయి. కాస్త మీరు కూడా హెల్ప్ చేశారంటే అది పూర్తవుతుంది. ఏం చెయ్యాలి చెప్పండి. ఈ మన్సూర్కి వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. సందీప్, పాల్ మేజో. సార్. ఎస్. వాట్? యు వెయిట్ అవుట్ సైడ్. గో. మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్దామా? సో మీరు బ్రేక్ త్రూలు అన్నారా, ఏమిటవి? డిపార్ట్మెంట్లోని ఒక హైయర్ అఫీషియల్ ఉద్యోగికి ఒక హార్డ్ కోర్ క్రిమినల్కి మధ్య ఏమిటి సంబంధం? ఎండిపోయిన చెట్టు కూడా ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. మాకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఆ బ్రేక్ త్రూ కూడా అలాగే మొదలైంది. ఎంత ప్రయత్నించినా ఆఫీస్లో రేంజ్ లేదు, కనెక్షన్ అసలే లేదు. ఆ రోజు సిబిఐ ఆఫీస్లో జరిగింది ఒక కారణం అయితే, దానికంటే ముందు ఇక్కడ ఒక విషయం జరిగింది. ఇక్కడ టవర్లో ఏదో ప్రాబ్లం ఉంది. ఎంత ట్రై చేసినా రేంజ్ దొరకదు. అక్కడ అంతేనా? ఎండిపోయిన ఒక మాను నుంచి కనెక్షన్ కి లీడ్ దొరికింది. మన్సూర్ అన్న పేరు మాత్రమే మొట్టమొదటిగా మాకు తెలిసిన విషయం. కానీ వాడి ఫోటోను కూడా చూపించి మాకు సాయం చేసింది మీరే. ఆ రోజు సిబిఐకి మీ మీద అనుమానం ఏం లేదు. ఇట్స్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ సార్. మీకు వాడికి ఏదైనా సంబంధం ఉంటే వాడిని మీరు అలర్ట్ చేసి ఒక వార్నింగ్ కూడా ఇచ్చుండేవారు, సిబిఐ వెతుకుతోందని. ఆ రోజు ఈ ఇంట్లో సిగ్నల్ దొరుకుంటే మీరు మీ బినామీ ఫోన్ యూజ్ చేసి వాడిని వాన్ చేసి ఉండేవారు. అది సాధ్యపడినందువల్ల
The moment we left this house, you used your land phone and warned him.